ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం సిఎస్ రామకృష్ణారావు పదవి కాలం ఈ నెల 30తో ముగియనుండటంతో తదుపరి సిఎస్ ఎవరు అన్న చర్చ అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రస్తుత సిఎస్కే మరోసారి పొడిగింపు లభించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇంతకు సిఎస్ రేసులో ఉన్న ప్రముఖ అధికారులెవరు? ప్రభుత్వం ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోనుంది? కొత్త సిఎస్ గా ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది చర్చగా మారింది. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు రేస్లో ఉండటంతో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఎవరికనేది ఉత్కంఠగా మారింది. సీనియారిటీ, పరిపాలనా అనుభవం, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పనిచేసిన అనుభవం, అలాగే ఎక్కువ కాలం సేవలు అందించగల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టు 31న రామకృష్ణారావు పదవీకాలం ముగిసినప్పటికీ ఆయనను కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు రామకృష్ణారావు పదవీకాలాన్ని 7 నెలలు కేంద్రం పొడిగించింది. మార్చి 31న ఆ సమయం కూడా ముగియగా మరింత కాలం పొడిగించాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించడంతో ఆ గడువు ఈ నెల 30న ముగియనుంది. తదుపరి సీఎస్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరనే అంశంపై సచివాలయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావుకు 3 నెలల పాటు పదవీకాలం పొడిగింపు ఇవ్వవచ్చన్న ప్రచారం కూడా అధికార వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి బ్యూరోక్రాటిక్ పదవిగా భావించే సీఎస్ పోస్టుకు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధాన కార్యదర్శి రేసులో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. సీనియారిటీ, పరిపాలనా అనుభవం, ప్రభుత్వానికి అవసరమైన రంగాల్లో పనిచేసిన అనుభవం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు జయేష్ రంజన్, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్, సంజయ్ జాజు. 1992 బ్యాచ్కు చెందిన ప్రస్తుతం కోర్ అర్బన్ రీజియన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్ పేరు సీఎస్ రేసులో ప్రధానంగా వినిపిస్తుంది. పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి వంటి కీలక శాఖల్లో ఆయన సుదీర్ఘ అనుభవం కలిగి ఉండటం, వివిధ ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించడం ఆయనకు బలంగా మారింది. జయేష్ రంజన్ రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల పెంపు, స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం, గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించారు. సీనియర్ అధికారి అయిన ఆయనకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటారనే పేరు కూడా ఉంది. 1992 బ్యాచ్కు చెందిన రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్ కూడా ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా ఉన్నారు. పరిపాలనా వ్యవహారాల్లో విస్తృత అనుభవం, వివిధ శాఖల్లో పనిచేసిన నేపథ్యం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ఆయనకు వివాదరహితుడిగా పేరుంది. ఆయన 2028 మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సవ్యసాచి ఘోష్ పేరు కూడా రేసులో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పాలనాపరమైన అనుభవం, కీలక శాఖల్లో పనిచేసిన అనుభవం ఆయనకు అదనపు బలంగా నిలుస్తున్నాయి. 1990 బ్యాచ్కు చెందిన శశాంక్ గోయల్ ప్రస్తుతం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీనియారిటీ పరంగా ఆయన అందరికంటే ముందున్నప్పటికీ ఆయన పదవీకాలం మరో 3 నెలల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ కాలం పనిచేసే అధికారి వైపు ప్రభుత్వం మొగ్గు చూపవచ్చు. సీఎస్ నియామకంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. కేంద్ర సర్వీసులో 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన రాష్ట్రానికి తిరిగి వస్తే మాత్రమే సీఎస్ రేసులో అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆర్థికపరమైన పరిస్థితులు, కొనసాగుతున్న పరిపాలనా కార్యక్రమాల దృష్ట్యా సీఎస్ రామకృష్ణారావుకు 3 నెలల పాటు పదవీకాల పొడిగింపు ఇవ్వవచ్చన్న ప్రచారం కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన, కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఈ అవకాశాన్ని కొట్టిపారేయలేమని అధికారులు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. తెలంగాణ కొత్త సీఎస్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పొడిగింపా లేక కొత్త వారికా అన్న ఉత్కంఠ ప్రస్తుతం సచివాలయ అధికారిక వర్గాల్లో నెలకొంది.